వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను నిన్నటి రోజున ఒక వీడియో అయితే తీసాను అనమాట. ఆ వీడియో ఏంటంటే నేను షిరిడి నుంచి అప్పుడు షిరిడికి వెళ్ళినప్పుడు వ్లాగ్ పెట్టాను కదా, షిరిడి వ్లాగ్ చూసే ఉంటారు చాలామంది, చూడకుంటే వెళ్ళి చూడండి. షిరిడికి వెళ్ళినప్పుడు ఎండు ద్రాక్ష తెచ్చుకున్నాం అనమాట. చాలా ఎక్కువ తెచ్చుకున్నాము, అందులో కాస్ట్ తక్కువ అని చెప్పేసి కక్కుర్తి పడి ఎన్ని ఒక 5-6 ప్యాకెట్స్ మాత్రం తెచ్చుకున్నాం, కేజీ ప్యాకెట్స్ తెచ్చుకున్నాం అనమాట. అది తీరా ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూస్తే అస్సలు బాగాలేదనమాట. అందుకనే వాళ్ళు అంత తక్కువ కాస్ట్కి ఇచ్చారు అనిపించింది. ఇంకా అది చాలామందికి మాకు తెలిసిన వాళ్ళకి అందుకు ఇచ్చేసామన్నమాట. ఏం చేస్తాము, అది కొంచెం బాగాలేదు కదా అని చెప్పేసి, బాగున్నా కానీ ఇవ్వాలని తీసుకొచ్చామనుకోండి, ఇచ్చేసాము. మా ఇంట్లో ఇంకా ఒక 2 ప్యాకెట్స్ అయితే అట్లానే పెట్టేసి ఉంటుందన్నమాట. ఆ 2 ప్యాకెట్స్ అలానే పెట్టేశాను. అది పురుగు అయితే వచ్చేసింది అనమాట. ఆ పురుగు వచ్చింది కదా అని చెప్పేసి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మా ఇంటి దగ్గరికి నేను ఇప్పుడు కొత్తగా చేరాను కదా ఇల్లు, ఆ ఇంటి దగ్గరికి అయితే కోతులు అయితే విపరీతమైన కోతులు వస్తాయి. ఇంకా కోతులకు పెడదాం పాపం అవన్నీ తింటాయి కదా మంచిగా అని చెప్పేసి దానిలోకైతే పెట్టడం జరిగింది. చాలా క్రేజీగా వచ్చి నా మీద కూర్చొని ఎంత మంచిగా కూర్చొని నాతో తిన్నాయంటే అసలు నేనైతే నిజంగా అస్సలు అనుకోలేదు. కానీ షిరిడీకి వెళ్ళినప్పుడు మీలో ఎవరైనా షిరిడీకి వెళ్ళారంటే అవి తక్కువ కాస్ట్ కదా అని చెప్పేసి తీసుకొచ్చుకోకండి. చూసి మామూలుగా షాపులలో బయట అమ్మేటి తీసుకోకుండా షాపులలో కొంచెం తక్కువ కాస్ట్కి క్వాలిటీ చూసి తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మేము బయట తక్కువగా తీసుకుని 60 రూపీస్కి ఏమో 2 కేజీస్ ఇచ్చారనమాట. అరే ఇంత తక్కువ కదా అని చెప్పేసి దండిగా ఒక 5-6 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాము, కేజీ ప్యాకెట్స్. అంత వేస్ట్ అయిపోయిందనమాట. ఊరికే తీసుకొచ్చాము, అంత దూరం నుంచి ఊరికే వెయిట్ మోసుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా మా ఎక్స్పీరియన్స్ అయితే అదనమాట. నేనైతే కోతులకి పెట్టాను, ఎంత బాగా తిన్నాయంటే అసలు నేను నా చేతులతో అలాంటి నోటికి తినిపించాను అనమాట. మిందొచ్చి కూర్చొని అసలు నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా అందులో నేను తినిపించేటప్పుడు మా ఎదురింటి అక్క వచ్చేసి, అక్క నీకు వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి అక్క నాకు తెలియకనే వీడియో అయితే తీసేశారనమాట. నాకు ఆ వీడియో కూడా మీకు చూపించాలనిపించింది, అందుకే ఇప్పుడు ఆ వీడియో అయితే పెడుతున్నాను. అన్నట్టు ఇంకొకటి చెప్పాలి మీకు, మన ఛానల్ మానిటైజేషన్ దగ్గరలో ఉండిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే వచ్చేసింది, అంతా మీ వల్లనే అనమాట. నేనైతే హోమ్ టూర్ వీడియో పెట్టాను, చూశారు కదా, 100 సంవత్సరాల క్రితం డూప్లెక్స్ హౌస్ హోమ్ టూరు. అసలు ఎంత రెస్పాన్స్ అంటే నేనైతే నిజంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయిందనమాట. 3 ఇయర్స్ నుంచి నాకు ఎప్పుడు అంత రీచ్ అయితే రాలేదనమాట. అసలు నాకే 1 మిలియన్ దాటిపోయిందనమాట. అసలు సూపర్ అంటే సూపర్ అనమాట. చాలా థ్యాంక్స్ అనిపించింది, మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనిపించి ఇంకా చెప్తున్నాను. ఓకేనా, ఇంకెందుకు లేటు, చూసేసేయండి. నేను మంకీస్తో ఎలా క్రేజీ ఉండే, అసలు అవి ఇచ్చి నా మీద ఎగిరి మీదకు దుంకి మామూలుగా ఆడుకోలేదు. కానీ మంచిగా అనిపించింది, నాకు ఒక మెమొరీ లాగా సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది యూట్యూబ్లో అని చెప్పేసి అది వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, బాయ్, చూసేసేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చాలా మంచిగా వచ్చి నా మీద వచ్చి కూర్చొని నాతో తెప్పించుకున్నాయి అనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది.
నాకేమంత భయం అనిపించట్లేదు. అవి వచ్చి నాతో చిన్నపిల్లల లెక్క తినిపించుకున్నాయన్నమాట. ఇంకా మన ఛానల్ మానిటైజేషన్ దగ్గరలో పడిపోయింది కదా. మళ్ళా వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ అనమాట. మన ఛానల్లో 1 lakh అంటే ట్రెండ్లోకి పోయిందనమాట వీడియో. ప్రతి వీడియో ఇలా పోవాలనేసి, ఇలా మంచి రీచ్ రావాలని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎందుకంటే నేను మామూలుగానే చాలా కష్టపడుతున్నాను. నేను 3 years నుంచి యూట్యూబ్ మానిటైజేషన్ కోసం ఎంత కష్టపడినానంటే అంత కష్టపడినాను అనమాట. ఎంత డెడికేషన్ పెట్టినా కానీ రీచ్ పోకోకుండే వీడియోస్. కానీ ఇన్ని రోజులకి ఆ భగవంతుడు నాకైతే ఈయన మంచి వరం లెక్క అనిపించింది అనమాట. అన్ని పాజిటివ్నెస్సే అనిపిస్తుంది. ఈ కొత్త ఇల్లు రావటము, అంటే వేరే ఇంట్లోకి రావటము, ప్లస్ అది ట్రెండ్లో పోవడం వీడియో అసలు ఎంత మంచిగా అనిపించిందంటే చాలా మంచిగా అనిపించింది. ఓకేనా, ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను నేను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి. ఓకేనా, మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే, బాయ్.